నర్సంపేట పట్టణంలోని ప్రెస్ మీట్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత చేసిన పోస్ట్ దుర్మార్గమని, సుజాత తీరును బీజేపీ ఖండిస్తోందని, ఆపరేషన్ సింధూర్పై యావత్ ప్రపంచమంతా భారత్కు మద్దతిస్తోందని, సుజాత లాంటి కొంతమంది అర్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, సీఎం నియమించిన వ్యక్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మౌనమేలా అని సీఎం వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శభాష్ భారత్ అంటుంటే, భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే, మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్, కొంతమంది దేశంలోనే విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైన వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని కలిగజేసేటటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది. నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, వారు కేవలం ప్రొఫెసరే కాదు, తెలంగాణ విద్యా కమిషన్కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ అంశం పైన వారు వివరణ తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అసలు ఎంత అలసు అయిపోయిందండి ఇవాళ. దేశం అంటే, యుద్ధం అంటే, ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టినటువంటి సైనికులంటే, అసలు పెహల్గాం సంఘటన ఎందుకు జరిగింది? భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి హిందూ మతానికి సంబంధించినటువంటి మగవాళ్లను వాళ్ళ భార్యల ముంగట, వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి చంపింది కదా. వాళ్ళ 26 మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే, వాళ్ళ భార్యలు పసుపు కుంకుమాలు కోల్పోతే, వాళ్ళ భార్యల నుదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది. ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి గల కారణం, వాళ్ళ ఏ భారతీయ హిందూ స్త్రీల నుదుటిన సింధూరాన్ని మీరు తీసేసిండ్రో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము, బహుమతి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం కూడా 2 మహిళల చేత వహింపజేసినారు. ఇవాళ భారతీయ మహిళలు వంట చేయడం ఒకటే కాదు, ఇల్లు చక్కదిద్దుకోవడం ఒకటే కాదు, అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్నులో వణుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్కు చూపించాలని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే, మహిళల సారథ్యంలో నడిస్తే, ఇవాళ ఆపరేషన్ సింధూర్ని గేలి చేసుకుంటా, ఎగతాళి చేసుకుంటా, యుద్ధాన్ని ఎగతాళి చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు. వీళ్ళ వల్లనే ఎక్కువ నష్టం. కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడతారు. ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణమని మాట్లాడతారు. ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.